ఇక అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత ఇప్పటికే చనిపోవడంతో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం తెలంగాణ తమిళనాడు రాజకీయ సంక్షోభం. ఇప్పుడు రెండవ నిందితురాలుగా ఉన్నటువంటి శశికళ జయ ఆస్తుల కేసుకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఆమె భవితవ్యం ఎలా ఉండబోతోంది, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానికి సంబంధించి లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన హైకోర్టు మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా పనిచేస్తున్నారు. ఏంటి సెషన్స్ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది, ఆమెతో పాటు శశికళ ఇతరందరికీ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. మళ్ళీ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇవాళ విచారణ నేపథ్యంలో తీర్పు వెల్లడించబోతుంది. ఏ రకంగా ఉండే అవకాశం? అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే 1988 ఉందో, అవినీతి నిరోధక చట్టం కింద 18 సంవత్సరాల ట్రయల్ అనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క తమిళనాడుకు సంబంధించినటువంటి కేసు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో మొట్టమొదటిగా ఒక చీఫ్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఫెయిర్ ట్రయల్ జరగదు అని చెప్పేసి డిఎంకేకి చెందినటువంటి ఒక సెక్రటరీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయగా తమిళనాడులో ఏదైతే అధికార దుర్వినియోగం జరుగుతుంది, న్యాయము జరగాలి, తర్వాత జస్టిస్ జరగాలి, ఇందులో కరప్షన్ ప్రూవ్ కావాలంటే ఏదైనా ఒక న్యూట్రల్ స్టేట్, నైబరింగ్ స్టేట్, ఇండిపెండెంట్ స్టేట్లో కనుక ట్రయల్ జరిగినట్లయితే అక్కడ న్యాయం జరుగుతుందని చెప్తే సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఏదైతే కంటెన్షన్ ఉందో దాన్ని కన్సిడర్ చేసి ఒక కేసును కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కర్ణాటకలో నియర్లీ 350 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు. దీంట్లో చేసి మొట్టమొదటిగా ఏమైందంటే దీంట్లో జిల్లా కోర్టు అనేటువంటి స్పెషల్ ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ బేసిస్ మీద అంటే ముఖ్యంగా ఎక్యూజ్ నెంబర్ 1 జయలలిత, ఎక్యూజ్ నెంబర్ 2 శశికళ నటరాజన్, A3 ఇలవర్సు, A4 సుధాకరన్, ఈ నలుగురు మీద కూడా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్ షీట్ ఏమనంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి 13(1)(e) రెడ్ విత్ సెక్షన్ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1988 ప్రకారం వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని చెప్తే 120B కింద ఇండియన్ పీనల్ కోడ్ కాన్స్పిరసీ జరిగింది. తర్వాత దీంట్లో శశికళ, నటరాజన్, ఇలవర్సు వీళ్ళందరూ కూడా ఎబెట్మెంట్ చేశారు. సెక్షన్ 107 అండ్ 109 ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ 120B కుట్రలో వీళ్ళు ఉన్నారు. ఎక్యూజ్ నెంబర్ 1 అటువంటి జయలలిత ఆమె 91 to 96 ఈ సమయంలో ఎప్పుడైతే ఈమె చీఫ్ మినిస్టర్గా పనిచేసిందో ఈ పనిచేసినటువంటి సమయంలో 64 కోట్ల రూపాయలకు మించి అప్రాక్సిమేట్లీ, తర్వాత దాంతోపాటు మనకు ఇంకోటి ఏంటంటే దీంట్లో 800 కేజీల సిల్వరు, తర్వాత 20 కేజీస్ గోల్డ్, 10,500 శారీస్, ఇవన్నీ ఏమైందంటే మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఎవరు? సుబ్రహ్మణ్యం స్వామి, ఒకప్పుడు జనతా పార్టీ ప్రెసిడెంట్. ఏమనంటే అధికార దుర్వినియోగానికి పడ్డారు జయలలిత ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయమంటే తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఒక కేసు ఇన్స్టిట్యూట్ చేశారు. వీటన్నిటికి సంబంధించి పోయస్ గార్డెన్లో 1997లో రైడ్స్ జరిగినాయి. రైడ్స్ జరిగినప్పుడు విపరీతమైనటువంటి గోల్డ్, విపరీతమైనటువంటి సిల్వరు, తర్వాత శారీసు, కాస్ట్లీ ఎఫ్ఐఆర్స్, తర్వాత ఇవన్నీ సెషన్స్ కోర్ట్స్ లో ప్రూవ్ అయింది, శిక్ష పడింది. కానీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం? సెషన్స్ కోర్ట్ అనేటువంటిది బేసికల్గా ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్ట్ ఏంటంటే ఒక డీటెయిల్డ్ ఆర్డర్స్ అనేటువంటిది పాస్ చేసింది. ఎందుకంటే ఒక ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏదైనా ఒక క్రిమినల్ కేసులో, ముఖ్యంగా కరప్షన్ కేసెస్లో ఎసెట్స్, తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, తర్వాత వాల్యుయేషను, ఈ 3కి సంబంధించి కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే జయలలిత, శశికళ మిగతా నిందితులతో తీసుకున్నటువంటి వాదన ఏదైతే ఉందో, శశికళ జయలలిత ఏం వాదన తీసుకున్నారంటే నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నేను సినిమా యాక్ట్రెస్గా ఉన్నాను, అప్పట్లోనే నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేది, తర్వాత ఏదైతే ఉందో అమౌంట్స్కి సంబంధించినటువంటి నాకు ప్రొడ్యూసర్స్ అనేటువంటి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు, ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, తర్వాత నాకు విపరీతమైన రెమ్యునరేషన్స్ వచ్చిందని చెప్తే ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే ఒక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ డీటెయిల్డ్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఈ ఏదైతే జయలలిత డిఫెన్స్ తీసుకుందో, ప్రాసిక్యూషన్ ఫైల్ చేసినటువంటి 64 కోట్ల రూపాయల మితిమీరిన ఆదాయానికి ఆమె తీసుకున్న డిఫెన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆమె డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ అంటే ఆదాయకి మించిన ఆస్తులు ఉందని చెప్పేసి స్పష్టంగా చెప్పండి. 91, 96 మధ్య కాలంలో ఉన్న ముఖ్యమంత్రి జయలలిత అవినీతికి పాల్పడ్డారనేది, ఆమె ఇప్పుడు లేరు. మరి ఈ తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆమె ఇందులో ఉదాహరిస్తారా తీర్పులో?
ఏదైనా ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఒక ఎక్యూజ్డ్ అపీల్ స్టేజ్లో కానివ్వండి స్టేజ్లో కానీ చనిపోయినట్లయితే కేసు అనేటువంటిది దాని మీద ఎబేట్ అవుతుంది. కాకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే అవినీతి నిరోధక చట్టం కింద కేసు ఉందో ఆ కేసులో ఆస్తులు అనేటువంటి కాన్ఫిస్కేట్ చేయాలి. సో దాని మీద ఖచ్చితంగా అంటే ఆ సంబంధించినటువంటిది ఆల్రెడీ ఎక్విటల్ అయి ఉంది. సో ఎక్విటల్ కరెక్టా కాదా అనేటువంటిది ఒక మనిషి లేరు కాబట్టి శిక్ష నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆస్తులకు సంబంధించి ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే ఉందో ఆల్రెడీ ట్రయల్ కోర్టు ఏం చెప్పిందంటే 4 సంవత్సరాల జైలు శిక్ష వేస్తూ 100 crores జరిమానా విధించమైంది జయలలిత మీద. తర్వాత మిగతా ఎవరైతే ముగ్గురు ఉన్నారో సంబంధించినటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల జైలు శిక్ష ఇస్తూ 6 నెలలు మళ్ళీ సంబంధించినటువంటి 109 అబెట్మెంట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ తర్వాత వాళ్ళకి 10 crores ఫైన్ ఇంపోజ్ చేసింది. హైకోర్టు దాన్ని రివర్స్ చేశారు. హైకోర్టు రివర్స్ చేసినా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అపీల్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మీద 3 అంశాల ముందు ఈరోజు జడ్జిమెంట్కి వచ్చేటువంటి పరిస్థితి. ఒకటి, ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సెటిసైడ్ చేసి కింది కోర్టు ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో ప్రత్యేక న్యాయస్థానం దాన్ని కన్ఫర్మ్ చేయటము, లేదంటే తిరిగి మళ్ళీ హైకోర్టుకి రిమాండ్ బ్యాక్ చేయటము. మీరు అపీల్ చేసినప్పుడు అపీల్ని మీరు పరిశీలించినప్పుడు వాదనలు విన్నప్పుడు సరైనటువంటిగా మీరు ఈ పరిగణలోకి తీసుకోలేదు, మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ డిఫెక్ట్ అని చెప్పేసి కూడా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి A1 ఆల్రెడీ చనిపోయారు కాబట్టి జయలలిత, ఆమెకి ఫిజికల్ ఏదైతే పనిష్మెంట్ అనేటువంటిది మాత్రం ఉండదు, ఏది జైలు పనిష్మెంట్. కానీ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో నియర్లీ కొన్ని 100 ఎకరాలు, తర్వాత 64 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి. ఏది 97లో వాల్యుయేషన్ చేసినాయి. ఇవాళ అది మోర్ దాన్ 300-400 crores వాల్యూ ఉంటుంది యాజ్ అన్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ. 97లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు 64 crores. ఇవాళ 2018, సో నియర్లీ 20 సంవత్సరాల తర్వాత వాటి వాల్యుయేషన్ జరిగింది. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకులో భద్రపరిచారు కర్ణాటకలో ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ట్రయల్ కోర్టు. ఇవాళ సుప్రీంకోర్టు చేసేటువంటి జడ్జిమెంట్కు సంబంధించి ఏదైతే ఉందో ఇవాళ అవసరమైతే కింది కోర్టుది కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే రిమాండ్ బ్యాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అది సుప్రీంకోర్టు వాళ్ళ వాదనలు విని ఏది తీసుకోవాలనేటువంటి నిర్ణయిస్తుంది. కానీ ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ మాత్రం అంత తేలిగ్గా ఈ కేసులో పర్టికులర్గా హైకోర్టు సరైనటువంటి కంక్లూజన్స్ రాలా. 919 కేసెస్ జడ్జిమెంట్స్ నేను కూడా చదివాను. కొన్ని వేగ ఫైండింగ్స్ ఇచ్చింది. సో ట్రయల్ కోర్టు ఇచ్చింది మాత్రం స్పష్టంగా ఉంది. ఎక్కువగా ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి ఇంకా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించలేకపోతున్నటువంటి శశికళ భవితవ్యం ఏంటన్నది మరి కాసేపట్లో తేలిపోతుంది. మరి సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా, లేదంటే హైకోర్టు కొట్టివేసిన దాన్ని సమర్థిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో.